నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదానగర్ విఠల్, కలెక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అల్కా కిషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జరుపుకున్న బతుకమ్మ సంబరాలపై మా అమ్మ న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకల్ని కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడైతే పెద్ద మొత్తంలో అయితే బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన రాజకీయ ప్రముఖులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు బతుకమ్మ సంబరాల్ని ఎలా జరుపుకుంటున్నారు మీరు? ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ జరుపుకోవడం. గత వారం రోజుల నుంచి అంటే 24 నుంచి కూడా మేము బొడ్డెమ్మ ఉత్సవాలను బతుకమ్మ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. మా శాఖ ఉద్యోగస్తులందరూ, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సిడిపిఓలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ ఉత్సవంలో. చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతితో మమేకమైనటువంటి పండుగ. ప్రకృతిలో మనం ఉన్నాం, మనలో ప్రకృతి ఉంది అనే దానికి సూచికగా 9 రోజులు 9 రకాలుగా బతుకమ్మ వివిధ రూపాలతో మేము పూజలు నిర్వహిస్తున్నాము. బతుకమ్మ పండుగలో ఆటపాటలతోని చాలా సంతోషంగా గడుపుతున్నాం మేము. అయితే ఒకటే దగ్గర అంటే కొత్తగా అయిన సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయితే గత 2 రోజులు మేము 24వ డేట్ కానీ 27వ డేట్ కానీ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఓల్డ్ కలెక్టరేట్లో నిర్వహించాము. దాదాపు 600, 500, 600 పైచిలకు మందితో మా అంగన్వాడీ టీచర్స్తోని మా డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్తోని నిర్వహించాము. ఆ సందడి వేరేగా ఉంది, ఈ సందడి ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్త కలెక్టరేట్ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ పచ్చదనంలో ప్రకృతిలో చాలా మమేకమై నిర్వహిస్తున్నాం మేము. అయితే ఈ బతుకమ్మ పండుగ కూడా చప్పట్లతో మేము ఉయ్యాలో కోలు అనుకుంటూ మేము పాడుతున్నాము. అది ఐకమత్యాన్ని సూచిస్తుంది. తర్వాత మేము ఇక్కడ వాయనాలు కూడా ఇచ్చుకున్నాము, పసుపొట్లు కూడా ఇచ్చుకున్నాము, బ్లౌజ్ పీసులు, తర్వాత పసుపు కుంకుమలు, పూలు, పళ్ళు అన్నీ కూడా ఇచ్చుకున్నాం. మేము ఇక్కడ వాయనాలు ఇవ్వడంలో ఇచ్చిపుచ్చుకోవడం అనే ధోరణి అనేది మనకి ఇక్కడ బతుకమ్మ పండుగ సూచిస్తుంది. మామూలుగానైతే మనం దేవుళ్ళని పూజిస్తాం, పూలతో పూజిస్తాము. కానీ ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగలో పూలనే భగవంతుడిగా భావించి మనం పూజిస్తున్నాము. తర్వాత మనం చప్పట్లు కొడుతూ ఆడడం అనేది యూనిటీని సూచిస్తుంది. ఒకటే వరుసలో చప్పట్లు కొడుతూ ఆడడం ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. బీపీ కానీ అన్ని షుగర్ కానీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇట్లా వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ జరుపుతాయి, గవర్నమెంట్ ద్వారా జరిపితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా శాఖ తరఫున. థ్యాంక్ యూ. మరికొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చాలా మంది అయితే పెద్ద మొత్తంలో అయితే బతుకమ్మ వేడుకలను అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే మొత్తంగా ఇంకో విషయం చెప్పాలంటే నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయం కాబట్టి ఇక్కడ కొత్త ఒక మంచి ప్రాకృతిక వాతావరణం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్లోని మహిళలు అయితే పెద్దగా పాల్గొన్నారు. మనం ఇంకా కొద్దిగా చూద్దాము, ఇంకా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము.